వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఓటు చోరీ జరిగింది అని చెప్పి చేస్తున్నటువంటి ప్రచారం లేదంటే దానికి సంబంధించి చేస్తున్నటువంటి ఈ ప్రాపగాండా అంతా చూసిన తర్వాత అనిపిస్తుంది ఏంటంటే క్లారిటీ లేకుండా చేస్తున్నటువంటి పనులు. అంటే పాయింట్ ఎత్తుకున్నది మంచిదే, దాని సాధ్యాసాధ్యాలు ఏంటి, ఎంత లోతుపాతులు ఉన్నాయి, అలాగే చరిత్ర అన్నీ తీసి ఇదిగో ఇక్కడ ఇలా జరిగింది, ఇందులో ఇలా జరిగింది, ఇందులో జరిగింది అని ఒక్కొక్కటి పూర్తిగా చెప్తే బాగానే ఉండేది. కానీ పైపైన ఏదో ఆరోపణలు చేయాలి, ఓడిపోయిన తర్వాత చేసేటువంటి ప్రయత్నం, ఓడిపోయిన తర్వాత చేసేటువంటి ఒక వృధా ప్రయత్నంగానే కనిపిస్తోందని చెప్పి చాలామంది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి దాని మీద వ్యాఖ్యానం చేస్తున్నారు. కొంతమంది సమర్థిస్తున్నారు, ఎస్ ఇదిగో ఈ ఓట్లు ఇలా జరిగాయి, ఇలా అయ్యాయి, దీని మీద ఏంటి లెక్కలు చెప్పండి, ఎంతమంది వచ్చారు బీహార్లో సర్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఆయన బయటికి తీసుకొచ్చిన అణుబాంబు, ఓటర్ లిస్ట్ అనేటువంటి అణుబాంబు భారీగా పేలుతోంది అని. సో చివరి ఎపిసోడ్ దగ్గరికి వచ్చేసరికి ఢిల్లీలో పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ఆఫీస్ వరకు తలపెట్టినటువంటి ధర్నా కార్యక్రమంలో ముట్టడికి పర్మిషన్ లేకపోయినా స్టార్ట్ అయ్యారు అంటూ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సో డిఫెన్స్లో ఉండి సానుభూతి చేయడానికి లేదు సానుభూతి పొందడానికి రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి ఈరోజు తలపెట్టారా అని కూడా చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఫిర్యాదు చేయమని అడిగింది ఎన్నికల సంఘం. మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోటి నాకు ఫిర్యాదు చేయండి. అఫీషియల్గా ఫిర్యాదు ఇవ్వకుండా ఇందులో చేయడానికి ఏం లేదు, ఎందుకంటే అంతా చాలా క్లియర్గా ఉంది, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపించండి అని చెప్పి అడిగింది. అలాగే ఎక్కడెక్కడ జరిగాయి, ఎన్ని రాష్ట్రాల్లో జరిగాయి కూడా చెప్పండి అని. దానికి ఫిర్యాదు చేస్తే మీ చర్యలు తీసుకోవడానికి ఉంటుంది అని చెప్పింది. ఫిర్యాదు చేయలేదు, ఆరోపణలు మాత్రమే రాహుల్ గాంధీ చేశారు. ఈసీ అడిగింది చాలా క్లియర్గా, మీరు ఇవ్వండి అయ్యా మహానుభావ, ఆధారాలు ఇస్తే దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటామని. ఆయన ఏమీ మాట్లాడలేదు. సో రాహుల్ స్పందించారా అంటే రాహుల్ స్పందన ఎక్కడ కనిపించలేదు అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇక ఆరోపణలు తీవ్రమైనప్పుడు ఈసీకి ఉన్నటువంటి ఒక డిస్క్రిప్షన్, ఖచ్చితంగా సుమోటోగా దీన్ని తీసుకొని కేసు నమోదు చేయొచ్చు, తద్వారా అరెస్ట్ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఎప్పటిదాకా కూడా ఈసీ ఆ పని చేయలేదు. పోలీసులే ఈసీ విధులకు అడ్డం పడుతున్నారు, పర్మిషన్ లేకపోయినా ఇంతమంది వస్తున్నారు అని చెప్పి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసీ కాదు అరెస్ట్ చేసింది. ఈసీ సుమోటోగా కేసు కూడా నమోదు చేయొచ్చు. ఇంకా ఆరోపణలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తేలితే ఇంకా పెద్ద శిక్ష కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పే ఇప్పుడు డిఫెన్స్లోకి వెళ్ళిపోయారా అంటే మొదటిసారి ఫిర్యాదు చేసినప్పుడే క్లియర్గా చేసేసి ఉంటే అప్పుడు రాహుల్ గాంధీ టాప్ లెవెల్లో ఉండేవాళ్ళు. ఎన్నికల కమిషన్ చెప్పుకోవడానికి సమాధానం ఉందా లేదా అనేది పక్కన పెడితే చెప్పుకోవడానికి వాళ్ళకి భయం అనేది ఉండేది. కనీసం ఇంతలా అడుగుతున్నాడు, ఏంటి సంగతి, ఫిర్యాదు దాకా వెళ్ళింది, దీని మీద మళ్ళీ ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా జరిగితే ఏమి ఇబ్బందులు అవుతాయో ఏంటో సంగతి అని చెప్పి చెప్పకుండా. సో తర్వాత ఎన్నికల కమిషన్ అడిగినప్పుడు రాహుల్ స్పందించకుండా ఇప్పుడు డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు అంటున్నారు. ఎందుకు డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు? కేవలం ఆరోపణలు చేసి మేము పార్లమెంట్ నుంచి అక్కడ మేము ముట్టడి చేస్తాం, కట్టడి చేస్తాం అంటే నేషనల్ లెవెల్లో ఇది వార్త వైరల్ అవ్వి వాళ్ళకు వచ్చేటువంటి ఒక మీడియా బూస్టప్ కిందగానే దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అంతే తప్ప కొత్తగా ఇందులో ఏం లేదు. ఎందుకంటే గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి విధి విధానాలంటే కేవలం ఒకే ఒక్కళ్ళ పేరు మనకు గుర్తొస్తుంది, అది కూడా టిఎన్ శేషన్. ఎన్నికల సంఘం పవర్ అంటే ఏంటనేది చూపించాడు. అలాగే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకున్నటువంటి బరువు ఎంత, పవర్ ఎంత అనేది కూడా ఆయన ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వహించి భారతదేశానికి చాటి చెప్పాడు. కానీ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఆయన పేరు చెప్పుకుని బతికేస్తారు తప్పితే ఆయనలా పనిచేసేటువంటి వాళ్ళు కానీ ఇది ఏం లేదు బ్యూరోక్రసీకి సంబంధించి. సో ఎన్నికల సంఘం పవర్ అంత ఉంది అంటే అవసరమైతే ఆ ఎన్నికల్లో నించున్నటువంటి వాళ్ళని బర్తరఫ్ చేసేదాకా కూడా వెళ్ళచ్చు ప్రిసైడింగ్ ఆఫీసర్ కింద. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అలా లేదు కాబట్టి ముందు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది వేచి చూడాల్సిందే. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.